దీప అయితే ఆ లాకెట్ స్టోరీ అడిగేసరికి, "నిజంగా నీకు ఈ స్టోరీ చెప్పే అవకాశం వచ్చింది దీప" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే తన చిన్నప్పుడు 10 ఏళ్ల కథ తన 10 ఏళ్ల వయసప్పుడు జరిగిన స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు. మా అత్త తన ఒక గ్రామ దేవతకి మొక్కు తీర్చాలని ఒక మారుమూల గ్రామానికి తీసుకొని వచ్చింది. నన్ను, జ్యోత్స్నని తోడు తీసుకొని ఆ గ్రామంకి మొక్కుకైతే వచ్చింది. అప్పుడు అదే టైంలో జ్యోత్స్న చిన్నప్పుడు కూడా కోతి చేష్టలు చేసేది అని చెప్పేసి అనేవాడు. అలా మా అత్త గ్రామ దేవత కోసం ఆ ఊరు మమ్మల్ని తీసుకొని వచ్చి మొక్కు చెల్లించేటప్పుడు ఆ దగ్గరలో ఉన్న కోనేరు దగ్గరికి జ్యోత్స్న వెళ్ళి అక్కడ ఉన్న కలువ పువ్వులనైతే అడుగుతూ ఉంటుంది. నాకు అప్పుడే నీళ్ళంటే భయం. అయినా జ్యోత్స్న ఇవ్వకపోతే ఏడుస్తుందని జ్యోత్స్న కోసం ఆ నీటిలో దిగడానికి కలువ పువ్వులు తెంపడానికి ట్రై చేశాను. ఆ టైంలో కాలు జారి అందులో పడిపోయాను అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే అదే ఆ మాట వినగానే దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేదో నాకు జరిగినట్లుగా ఉందే అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అలా చెప్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్నకి ఆ పువ్వులు ఇవ్వడం కోసం నీళ్ళంటే భయమైనా సరే నేను అందులో దిగేసరికి కాలు జారి లోతులో పడిపోయాను. అలా లోతులో పడిపోయేసరికి జ్యోత్స్న చాలా కంగారు పడి గట్టిగా కేకలు వేస్తుంది. అలా వేయగానే అక్కడున్న ఒక అమ్మాయి వచ్చి నన్ను కాపాడుతుంది అనైతే చెప్తూ ఉంటుంది. అలా కాపాడినప్పుడు తన మెడలో ఉన్న లాకెట్ నా చేతిలోకి వచ్చింది. నాకు తను ప్రాణత్యాగం చేసింది. అప్పటినుంచి ఆ చైన్ నాకు తన జ్ఞాపకంగా గుర్తుంది. తనెప్పుడు నా జీవితం కనిపిస్తుందా అనైతే తన కోసం ఎదురు చూస్తున్నాను అనైతే కార్తీక్ చెప్తూ ఉంటాడు. అలా తన గురించి చెప్పేసరికి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేదో నాకు సంబంధించినలాగే ఉంది. అది నేనేనేమో అనైతే అనుకుంటూ ఉంటుంది మనసులో.